తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. చేసిన సర్ప్రైజ్ ని నేను చేసినట్టుగా బిల్డప్ ఇచ్చాను. ఇప్పుడు ఈ పార్టీ ఈ రేంజ్ లో ఊహించుండదు. సత్య, ఇక ఈ రోజుతో ఈ ఇంట్లో నీ లెవెల్ మారబోతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మా అమ్మ బర్త్డే అంటే ఆ మాత్రం ఉండాలి కదా. గాయత్రి, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇదేంటి ఇంత మాట అనేసింది? ఈ షెఫ్లేంటి, స్టార్ హోటల్ పార్టీలేంటి, పొలిటికల్ లీడర్స్ ఏంటి, సినిమా స్టార్స్ ఏంటి? ఇలాంటి ఆర్భాటాలు నాకు నచ్చవు గాయత్రి. పది మంది మన గురించి, మన మనస్సు గురించి, మన ఆలోచన గురించి గొప్పగా మాట్లాడుకునేలా ఉండాలి గాని ఈ హంగు ఆర్భాటాలు చూసి మనల్ని గొప్పవాళ్ళనుకోకూడదు. డబ్బున్న ప్రతివాళ్ళు గొప్పవాళ్లు కాలేరు. గొప్ప మనసున్న వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళవుతారు. అది కాదమ్మా, నేను తిరిగొచ్చిన తర్వాత వచ్చిన నీ మొదటి బర్త్డే. దాన్ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేయాలనుకున్నాను. అందుకని ఇవన్నీ రాత్రి చేసావు కదా గాయత్రి, మళ్ళీ ఎందుకు? రాత్రి సింపుల్ గా, చాలా గొప్పగా, అందంగా నాకు విషెస్ చెప్పావు. అది నా మనసుకి ఎంతగానో నచ్చింది. ఇప్పుడు నువ్వు చేస్తాను అంటున్న పార్టీ, రాత్రి నువ్విచ్చిన ఒక బొకే నాకు చాలా ప్రత్యేకమైంది. అంత ప్రత్యేకంగా ఆలోచించి నా మనసుని ఆనందపరిచిన నువ్వు ఉదయం లేచేసరికి ఇలాంటి పార్టీ అంటున్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు. రాత్రి నీ మనసుకు నచ్చినట్టు చేసింది నేను కాదు, ఆ రాధ చేసిన దాన్ని అవకాశం దొరికింది అని నా ఖాతాలో వేసుకున్నాను. ఏంటక్కా, పెద్దమ్మని రాత్రి బాగా సర్ప్రైజ్ చేసావనుకుంటే నీకు సంబంధం లేనట్టు అలా చూస్తున్నావేంటి? ఆ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది నువ్వు కదా? వీడు తెలుసన్నాడా తెలియకన్నాడా? నిజంగానే ఆ సర్ప్రైజ్ రాధ చేసింది అని తెలిస్తే అమ్మ మనసులో రాధ ఇంకా గొప్పగా మిగిలిపోతుంది. ఏంటక్క అడుగుతుంటే ఆలోచిస్తున్నావు? నిజంగా అది నువ్వు చేయలేదా? రోషన్, ఏం మాట్లాడుతున్నావురా? సర్ప్రైజ్ అక్క కాకపోతే ఇంకెవరు చేస్తారు? ఏదో తన మనసులో ఈ రోజు గ్రాండ్ గా పార్టీ ఇద్దామని ఇది కూడా ప్లాన్ చేసింది. చూడు గాయత్రి, మనం చేసే పనులు సింపుల్ గా ఉన్నా గొప్పవిగా ఉండాలి. రాత్రి నువ్వు చేసిన సర్ప్రైజ్ లాగా. ముందు వీళ్ళందరినీ పంపించేసే, నేను వెళ్ళి మీ నాన్నమ్మని పలకరించొస్తాను. విన్నారుగా, ఇంకా నా ముందెందుకు నిల్చున్నారు? వెళ్ళండి. అలాగే మేడం. రాత్రి చేసింది రాధ అని తెలియకుండానే అమ్మ ఇంత మెచ్చుకుంటుంది. ఛ, నేను ప్లాన్లు చేసినా రాధలా ఆలోచించలేకపోతున్నాను. అయినా దేవకి కూతురు దేవకిలా ఆలోచిస్తుంది గాని నాకెందుకు అలాంటి ఆలోచనలు వస్తాయి? పద. అత్తయ్య గారు, ఈరోజు నా పుట్టినరోజు. మీరు ఆరోగ్యంగా ఉండుంటే మాకు చాలా ఆనందంగా ఉండేది. కానీ దేవుడి చిన్నచూపు వలన ఇలా జరిగింది. మీరు త్వరలోనే కోలుకోవాలి. ఆ దేవుడు నిన్ను చల్లగా చూడాలి దేవకి. ఆ దేవుడి దయ వల్ల నేను త్వరగా కోలుకుని ఈ రాక్షసిని బయటికి గెంటేయాలి. దేవతలాంటి నా మనవరాలు రాధని తీసుకొచ్చి మిమ్మల్నిద్దరినీ కలుపుతాను. సరే అత్తయ్య గారు, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. మీరు జాగ్రత్త. మొత్తం మాధవి చూసుకుంటుంది. ఈ రోజు ఆఫీస్ ఏంటమ్మా? అదేంటి గాయత్రి, ఈ రోజు నా పుట్టినరోజంటే నాకు, నా కుటుంబానికి ప్రత్యేకమైంది. అందుకని ఆఫీస్కి వెళ్లకుండా ఎలా ఉంటాను? మన కోసం, మన భవిష్యత్తు కోసం అక్కడ వేల మంది కష్టపడుతుంటే మనం ఇంట్లో ఎలా ఉండగలం? ఇంట్లోకి రాకుండా రాధ రాత్రి అంత ప్లాన్ చేసిందంటే ఈరోజు ఆఫీసులో ఏం చేస్తుందో ఏంటో.
నేను కూడా అమ్మ వాళ్ళతో వెళితే బెటర్. ఏదైనా ఉంటే అక్కడే చూసుకోవచ్చు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమే. నేను కూడా మీతో పాటు ఆఫీస్కి వస్తాను. వెరీ గుడ్, పద వెళ్దాం. హ్మ్. పదరా. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అత్తయ్య. పద. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్స్. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ. Wish you many more happy returns of the day, ma'am. థ్యాంక్ యూ మనోహర్. ఇప్పుడొచ్చి అమ్మకి విషెస్ చెప్తుందా, లేదా రాత్రి సర్ప్రైజ్ ఇచ్చింది నేనేనని చెప్తుందా? అయినా దీనికి అంత సీన్ లేదు. ఏదో నా భయం నాది. కానీ ఇప్పుడు మొహం ముందే డైరెక్ట్గా విషెస్ చెప్పే ధైర్యం లేని ఈ రాధ రాత్రి సర్ప్రైజ్ గురించి ఏం చెప్తుంది? ఈ రాధ కనీసం విషెస్ కూడా చెప్పలేదు. దీన్ని ఎలాగైనా మనకు అనుకూలంగా మార్చుకోవాలి. చూసావమ్మా, చూసావా ఆ పొగరు? ఎదురుగా నువ్వున్నా, ఇంతమంది నీకు విషెస్ చెప్తున్నా, చివరికి మనోహర్ కూడా విష్ చేసినా కూడా కళ్ళు నెత్తికెక్కిన ఈ రాధ మాత్రం నీకు విషెస్ చెప్పకుండానే వెళ్ళిపోయింది. విషెస్ అనేవి ఎదుటి వాళ్ల ఇండిపెండెంట్ ఒపీనియన్. విష్ చేయాలా వద్దా అనేది అది వాళ్ళ చాయిస్. మనం అలాంటి విషయాలు పట్టించుకోకూడదు. మనల్ని విష్ చేసిన వాళ్ళకి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటే సరిపోతుంది. ఛే, ఇంత పాజిటివ్ యాటిట్యూడ్తో ఎలా ఉంటారో అర్థం కాదు. ఈ విషయంలో అమ్మని రెచ్చగొట్టి ఆ రాధని తిట్టించాలంటే కుదరలేదు. సరే పద దేవకి వెళ్దాం. ఏయ్, ఎవరు మీరంతా? ఇక్కడేం చేస్తున్నారు? అసలు మిమ్మల్ని లోపలికి ఎవరు రానిచ్చారు? మీ అవతారాలు చూస్తూ ఉంటే ఏదో చందాల కోసం వచ్చినట్టుంది. చిచి, ఏం మనుషులో ఏంటో. కాస్త కూడా మర్యాద లేకుండా ఇలా సరాసరి లోపలికి వచ్చి కూర్చుంటారా? ముందు బయటికి నడవండి. అది కాదమ్మా, మేము ఎవరు అంటే. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. చెప్పేది మీకే. గాయత్రి, అమ్మా పంపించేస్తున్నానమ్మా. ఎవరో చందాల కోసం వచ్చినట్టున్నారు. ఇంకా ఏంటి ముష్టి మొహాలేసుకొని చూస్తున్నారు? పదండి బయటికి. గాయత్రి, బుద్ధుందా నీకు? అసలు వాళ్ళు ఎవరనుకుంటున్నావు? అది కాదమ్మా. నార్మల్ మాట్లాడుకో. వీళ్ళు నాకు చిన్నప్పుడు విద్య నేర్పించిన గురువులు. వీళ్ళని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? ముందు ముందు వీళ్ళకి సారీ చెప్పు. చెప్పు. నన్ను క్షమించండి. మీరెవరో తెలియక నోరు జారాను. ఈ విషయంలో నీకు నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. పర్వాలేదు మేడం, మీరు ఆనందంగా ఉంటే నాకు అదే చాలు. రాధా, కేక్ కట్ చేద్దాం.
చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ మూదు కదిలి చూపించే మంచి మజిలీ చుక్కలన్నీ ముగ్గులై పక్కుమన్న ముంగిలి కళ్ళ ముందు కదిలి చూపించే మంచి మజిలీ ప్రతి పూట పూల బాటగా సుమ స్వాగతాలు పాడగా స్వప్న సీమ చూద్దాం జత జైత్ర యాత్ర చేద్దాం లా 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 రాధా, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మనసంతా గాల్లో తేలుతున్నట్టు ఎంతో హాయిగా ఉంది. దీనంతటికీ కారణం నువ్వే. నువ్వెంత మంచిదానివి రాధా, కానీ ఎక్కడో చిన్న తప్పటడుగు వేశావు. అది కనుక చేయకుండా ఉంటే నీ అంత గొప్పగా ఆలోచించేవాళ్ళు ఎవరూ ఉండరు. ఎనీహౌ, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఈ రాధ వలన ప్రతిసారి నా ఐడెంటిఫికేషన్ కోల్పోతున్నాను. అమ్మకి ప్రత్యేకంగా దగ్గర అవుదామనుకున్న ప్రతిసారి ఈ రాధ నాకన్నా మరింత ముందుకెళ్తుంది. నలుగురు ముసలోళ్ళు, నలుగురు ముతక వాళ్లను తెచ్చి అసహ్యించుకునే అమ్మే మెచ్చుకునేలా చేసుకుంది. ఛే! ఏంటి ఏం అర్థం కావట్లేదు. రాత్రి రాధిచ్చిన సర్ప్రైజ్ ని నా అకౌంట్లో వేసుకుని అమ్మ దగ్గర మంచి పేరు కొట్టేశాను అని అనుకునే లోపే ఈ రాధ చిన్నప్పటి గురువులు, చిన్నప్పటి స్నేహితులు అంటూ అటెన్షన్ మొత్తం తన వైపుకి తిప్పేసుకుంది. ఏంటి సంగతులు దొంగ గాయత్రి ఉరఫ్ సత్య? నేనిచ్చిన ట్విస్ట్ అదిరిపోయింది కదా, అస్సలు ఊహించలేదు కదా, దెబ్బ అదుర్స్ కదా. నలుగురు ముసలోళ్ళని తీసుకొచ్చి అమ్మను సంతోషపెట్టినంత మాత్రాన అమ్మ నీకు మళ్ళీ దగ్గర అవుతుంది అనుకుంటున్నావా? ఏదో వచ్చిన వాళ్ళని చూసిన ఆనందంలో నీతో మాట్లాడింది అని రెచ్చిపోకు. నిన్ను ఇంటి నుంచి ఎలా బయటికి పంపించానో అలాగే ఈ ఆఫీస్ నుండి కూడా బయటకు గెంటేస్తాను. ఏంటి సత్య, రాను రాను అసలు తెలివిలేని దానిలా మాట్లాడుతున్నావు? నిన్న రాత్రి అమ్మకి నేనిచ్చిన సర్ప్రైజ్ విషెస్ ని నువ్వు చేసినట్టు చెప్పుకున్నంత ఈజీ అనుకున్నావా నన్ను ఆఫీస్ నుంచి బయటికి పంపించడం? ఓహో, ఈ విషయం నాకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతున్నావా? నువ్వు నన్ను చూడగలిగినప్పుడు నేను నిన్ను చూడలేనా? చూసి అర్థం చేసుకోలేనా? చెప్పు.
అంతా తెలిసిపోయిందన్నమాట. చూడు, ఈ కుటుంబంలో నీ స్థానాన్నే కాదు, రాత్రి నువ్విచ్చిన సర్ప్రైజ్ ని కూడా నా దానిలాగా మార్చుకున్నాను. నేను అదే చెప్తున్నాను సత్య. నీది కాని దానికోసం నువ్వు ఎప్పుడూ ఆరాటపడుతున్నావు. నీది నీకంటూ నీ జీవితంలో ఏదీ లేదు, ఉండదు. ఈ రోజు ఇచ్చిన ట్విస్ట్ ని నువ్వు ఎలా ఊహించలేదో అలాగే ఏదో ఒక రోజు నువ్వు గాయత్రివి కాదు అన్న నిజాన్ని బయట పెడతాను. ఆ రోజు ఇంతకంటే ఎక్కువగా షాక్ అవుతావు. అది నీ వల్ల కాదు రాధా. అనవసరంగా నాతో ఛాలెంజ్లు చేయకు. ఈ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అయ్యేంత వరకే నీకిక్కడ బ్రతుకు. తర్వాత నీ పరిస్థితి ఏంటో ముందు నువ్వు ఆలోచించుకో. నా జీవితం చాలా బాగుంటుంది సత్య. ఎందుకంటే నేను ఎవ్వరినీ మోసం చేయలేదు కాబట్టి. నేను దేనికి భయపడాల్సిన పని లేదు. కానీ నువ్వలా కాదు. తప్పుడు స్థానంలో ఉన్నావు కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎప్పుడు నీ బండారం బయటపడుతుందో అని అనుక్షణం భయపడుతూ బతకాల్సి ఉంటుంది. ఏంటి రాదా, నీ గురించి ఎక్కడని వెతకను? భోజనం చెయ్యాలి కదా, నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా తిన్నానా చెప్పు? నువ్వు చూస్తేనేమో ఈ అనవసరమైన వస్తువుల దగ్గర మాట్లాడుతున్నావు. పద వెళ్దాం. మనోహర్, నేను అనవసరమైన వస్తువునేంటి అంటే? నీ కంటికి నేను మనిషిలా కూడా కనిపించట్లేదా? ఓహో సారీ సత్య, ఐఎమ్ రియలీ సారీ. చా, నిన్ను వస్తువుతో పోల్చాను. అది అనవసరమైన వస్తువు అయినా దేనికన్నా పనికొస్తుంది. నువ్వు అలా కూడా కాదు కదా. నువ్వంతకన్నా వేస్ట్లే ఇదంతా. రాదా, పద వెళ్దాం రా. నీ పక్కన రాదుందని నేను నీ కంటికి కనపడట్లేదు మనోహర్. అందుకే రాధని నీ నుండి దూరం చేసి నిన్ను నాకు దగ్గర చేసుకుని నిన్ను దక్కించుకుంటాను. అప్పుడు తెలుస్తుంది ఎవరు అవసరమో ఎవరు అనవసరమో. అత్తయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు అలా చూస్తున్నారు? నా ముఖంలో ఇంత ఆనందం కనిపిస్తుందేంటానా? అవునత్తయ్య గారు, ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రాధా. రాధా, ఏంటి మనోహర్? ఏమైంది నీకు? నాకేమైంది? నేను బాగానే ఉన్నాను. బానే ఉంటే ఇదేంటి? అంటే అది మనోహర్ ఏదో పరధ్యానంలో ఉండి ఆలోచిస్తూ చూసుకోలేదు. అదే ఎందుకు ఆ పరధ్యానం అని అడుగుతున్నాను. అంటే మనోహర్, ఆఫీస్లో అమ్మ నాతో మాట్లాడటం, నాకు కేక్ పెట్టడం, నన్ను మెచ్చుకోవటం, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తూ చేసేసరికి ఇలా జరిగిపోయింది.
పైగా నాకు అమ్మ అని తెలిసిన తర్వాత అమ్మ నాకు పెట్టిన మొదటి ముద్ద ఆ కేక్. ఏంటి రాధా ఇది? అన్ని రోగాలకి ఒకటే మంది అన్నట్టు నీకు సంతోషంగా ఉన్న పరధ్యానంగా ఆలోచిస్తుంటావు, బాధ వచ్చిన పరధ్యానంగా ఆలోచిస్తుంటావు. ఇలా పరధ్యానంగా ఉండడం తప్ప నీకేం తెలీదా? ఏమో మనోహర్, అదంతా నాకు తెలీదు. ఎన్ని రోజుల తర్వాత అమ్మ చేతి మొదటి ముద్ద అనుభూతిని నేను మర్చిపోలేకపోతున్నాను. అసలు నాకు కేక్ పెడుతుందా లేదా అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అలాంటప్పుడు అమ్మ రాధా అంటూ కేక్ పెట్టేసరికి నా ఆనందం అవధులు దాటింది. మరి అంతటి ఆనందాన్ని, చక్కటి అనుభూతిని ఎంతలా ఎంజాయ్ చేయాలి, ఎంత సంతోషంగా ఉండాలి. కానీ నువ్వేంటి ఏదో కోల్పోయినట్టు ఏదో ఆలోచనలో పరధ్యానంగా గడుపుతున్నావు. ఇలాంటివన్నీ జీవితంలో జరిగినప్పుడు నువ్వెంత జాలీగా ఉండాలి. మనోహర్, నువ్వు నన్ను అర్థం చేసుకోవటం లేదు. నా మనసంతా అమ్మ ప్రేమతో నిండిపోయి బరువుగా, మోయలేనంత భారంగా ఉంది. నేను సంతోషంతో గంతులేస్తే ఆ అనుభూతి కదిలి ఎక్కడ నా గుండె జారిపోతుందో అని కదలకుండా కూర్చుంటున్నాను. అమ్మ నాకు ప్రేమగా కేక్ తినిపిస్తున్నప్పుడు ఆ క్షణం కాలం స్తంభించిపోయిందా అన్నట్టు నేను అక్కడే ఉండిపోయాను. కాలంతో పాటు కదిలితే అది జ్ఞాపకంగా మారుతుందని, అందుకే మౌనంగా ఆ ఆలోచనతోనే అనుభూతిని పొందుతున్నాను. పిచ్చిరాదా, మీ అమ్మ నిన్ను ఒక్కసారిగా ప్రేమగా చూసుకునేసరికి నీకు అర్థం కావట్లేదు. కానీ నువ్వు ఒక్కసారి ఒక విషయం ఆలోచించు. దుఃఖం, బాధ అనేవి ఎవరితో అయినా పంచుకుంటే తగ్గిపోతాయి, వాటి భారం దిగిపోతుంది. కానీ ఆనందం, సంతోషం అనేవి ఎవరిదైనా పంచుకుంటే మరింత పెరుగుతాయి, గుండె నిండా నిండుతాయి. ఈరోజు రేపు గతం కాకుండా ఉండాలంటే దాన్ని అందమైన జ్ఞాపకంగా మార్చుకొని ఆనందించాలి, అనుభవించాలి. అప్పుడది ప్రతి క్షణం మనతో పాటే ఉంటుంది. సర్లే, ఓ పని చేద్దాం రాదా. ఈ కట్ చేసిన కూరగాయలతో నువ్వేం వంట చేస్తావులే కానీ మనం బయటికి డిన్నర్కి వెళ్దామా? ఈరోజు మీ అమ్మ ఇచ్చిన జ్ఞాపకాన్ని ఎప్పటికీ నీ మనసులోనే ఉండేలాగా ప్లాన్ చేద్దాం. వెళ్దామా? తమ్ముడు, ఎలా ఉన్నావు? నాన్నమ్మకి ఎలా ఉంది? అంత బానే ఉంది కదా? అందరూ బాగున్నారక్క. ఇక్కడ అంతా ఓకే. నీకొక బ్రహ్మాండమైన న్యూస్ చెప్దామని ఫోన్ చేశాను. అవునా? ఏంటి తమ్ముడు అది? అక్క, ఈ రోజు పెద్దమ్మ నానమ్మ దగ్గర కూర్చుని నీ గురించి చాలా గొప్పగా చెప్పిందక్క. పెద్దమ్మ ఈ రోజు చాలా హ్యాపీగా ఉందక్క. నేను పుట్టినప్పటి నుంచి పెద్దమ్మను అంత హ్యాపీగా ఎప్పుడూ చూడలేదక్క. నువ్వు ఆఫీస్లో ఏదో సర్ప్రైజ్ ఇచ్చావంట కదా, దాని గురించి పెద్దమ్మ నానమ్మకి చెప్తూనే ఉందక్క. అవునా తమ్ముడు? అమ్మ చాలా హ్యాపీగా ఉందా? అవునక్క, నిజం. పెద్దమ్మ, పెద్దనాన్న, నానమ్మ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక నువ్వు కూడా ఉంటే చాలా బాగుండేదక్క. కానీ నువ్విక్కడ లేవు కదక్క. పెద్దమ్మ మాటలు వింటే నువ్వెంత ఆనందించేదానో తెలుసా అక్క? అయినా పర్వాలేదక్క, నేనున్నాను కదా. అందుకే నీకు చెప్పాలని కాల్ చేశానక్క. నువ్వంటే పెద్దమ్మకు చాలా ఇష్టం అక్క. తొందరలో నేను అన్ని సర్దుకొని మన ఇంటికి రావాలక్క. బా, అసలు పెద్దమ్మ నీ గురించి పొగుడుతున్నప్పుడు పాపం ఆమె మొహం చూడాలక్క. మాడిపోయిన పెనవులా నల్లగా అయిపోయి అసహ్యంగా తయారైందక్క. యాక్చువల్గా మొహానికి అదే సూట్ అయిందక్క. గుడ్లో గుబా, బంగాళదుంప మొహం ఆవిడ. ఛీ! నువ్వెప్పటికీ ఇలాగే ఆనందంగా నవ్వుతూ ఉండాలి రాదా. నిన్ను అలాగే చూసుకుంటాను నేను. సరే అక్క, ఉంటాను. ఏంటి, ఏమైంది?
నాకు చాలా సంతోషంగా ఉంది మనోహర్. నువ్వన్నది నిజమైంది. ఆనందం, సంతోషం అనేది ఆయన వాళ్ళతో పంచుకుంటే అది ఇంకా పెరుగుతుంది. పద మనోహర్, మనం ఈ రాత్రిని ఆనందాలతో నింపేద్దాం. మీ అమ్మ నీ మీద కొంచెం ప్రేమ చూపిస్తేనే నువ్వెంత హ్యాపీగా ఉన్నావు రాధా. కానీ నా గుండెల్లో నీ మీద చెప్పలేనంత ప్రేమ ఉంది. నువ్వు దాన్ని గుర్తించి అర్థం చేసుకున్న రోజు నేను కూడా నీలాగే బిహేవ్ చేస్తానేమో. ఆ క్షణం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఏంటి మనోహర్, నన్ను ఉత్సాహంగా ఉండమని నువ్వు డల్ అయిపోయావు? ఏమైంది నీకు? పద వెళ్దాం మరి. ఈవిడ మొత్తం వినేసిందే ఏంటి? ఏంటి రోషన్, చిన్నపిల్లాడివి కదా అని ఊరుకుంటూ ఉంటే తెగ రెచ్చిపోతున్నావు. ఎవరిని చూసుకుని నీకంత ధైర్యం? తెలుసు కదా, నీ ధైర్యాన్నే బయటకు పంపించిందాన్ని. నా కోపం వస్తే నీ విషయంలో ఊరుకుంటాననుకున్నావా? ఈ డూప్లికేట్ నుంచి తప్పించుకోవాలంటే నాలో ఉన్న నటుని వాడుకోవాలి. నా పర్ఫార్మెన్స్ చూసి హడలెత్తిపోవాలి. అక్క, నన్ను క్షమించక్క, ప్లీజ్ అక్క, నన్ను క్షమించక్క, నా మాట వినక్క, అది నా తప్పే అక్క, ప్లీజ్ అక్క. అక్క, నీ కోపం వస్తే కొట్టక్క, ప్లీజ్ అక్క. అక్క, నీ కాళ్ళు పట్టుకుంటా అక్క, నన్ను క్షమించక్క. అక్క, నన్ను క్షమించక్క, అక్క, ప్లీజ్ అక్క. అక్క, ప్లీజ్ అక్క, నన్ను క్షమించేంత వరకు నీ కాళ్ళు వదలనక్క. అక్క, ప్లీజ్ అక్క. బాబు, ముందు నువ్వు పైకి లేరా, పడితే నా తల పగిలిపోతుందిరా. అక్క, నీ తల పగిలిపోయినా నీ ప్రాణం పోయినా నేను మాత్రం నిన్ను వదలనక్క. అక్క, ప్లీజ్ అక్క, క్షమించక్క. నీ కాలు దగ్గర బతుకుతాను కానీ నిన్ను మాత్రం వదలనక్క. అక్క, క్షమించక్క. నేను నిన్ను క్షమించాను, ముందు పైకి లేగ్రా బాబు, లేదంటే నేను చచ్చేలా ఉన్నాను. ఈ రోజు నా చేతుల్లో నువ్వు చనిపోయినా పర్వాలేదు, కానీ అవసరమైతే నేను జైలు కూడా వెళ్తానక్క. కానీ ముందు నన్ను క్షమించక్క. అక్క, క్షమించక్క. ఒరే, నేను చచ్చిపోవడం ఏంటి, నువ్వు జైల్లో ఉండడం ఏంటి? ఇంట్లో ఉంటే ఏంట్రా? నేను నిన్ను క్షమించాను, ముందు పైకి లేరా బాబు. అక్క, అక్క, లేదక్క, నువ్వు నన్ను క్షమించలేదు. లేదురా, గాడ్ ప్రామిస్ రా, నిన్ను క్షమించాను, వదలరా. లే అక్క, నువ్వు ఆ రాధతో కలిసి నా గురించి చెడుగా మాట్లాడాలనుకుంటున్నావు కదా? అక్క, నువ్వు మళ్ళీ అదే మాట్లాడుతున్నావు. నా వల్ల కాదు. మళ్ళీ నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాల్సిందే. వద్దురా, వద్దురా బాబు. తనైతే ఏం చెప్పదు కానీ నువ్వే చెప్పు, మీ దగ్గర ఏం బాగుంటాయో. మీరు ఆర్డర్ చేసిన ప్రతిదీ బాగుంటుంది బావా. సర్లే, నువ్వు వెళ్ళి ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ దోశ తీసుకురా. ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ. మనోహర్, ఏంటిది? చిన్నపిల్లాడు కదా, వదిలేసి. వాళ్ళేంటి రాతని చూసేదో నవ్వుకుంటున్నారు? పిల్ల సూపర్ ఉందిరా. ఇలాంటి పోకిరీల వల్ల ప్రశాంతంగా ఆడపిల్లలు బయటికి రాలేకుండా అయిపోతుంది. ఛ! రాధేంత హ్యాపీగా నవ్వుతూ ఉంటే చుట్టూ ఉన్న వాతావరణాన్ని చెడగొట్టి వాళ్ళతో గొడవ పెట్టుకోవడం అనవసరం. మళ్ళీ రాధ కూడా డిస్టర్బ్ అవుతుంది కదా. కొన్నిసార్లు ఎక్కడ ఫైట్ చేయాలో కాదు, ఎక్కడ ఫైట్ చేయకుండా మనసుకు నచ్చిన అమ్మాయి మూడ్ పాడవకుండా చూసుకునేవాడే లవర్. సో ఎలా ఉంది రాధ, అంతా హ్యాపీయా? చెప్పు. మనోహర్, ఏంటిలా దగ్గరికి వస్తున్నావు? ఏంటి సంగతి? ఏమీ లేదు. నీకేమైనా ప్రాబ్లమా? ఆహా, నాకేం ప్రాబ్లం లేదు, కానీ మరీ ఇంత దగ్గర అంటే... ఇంత దగ్గరగా ఉంటే నీ మనసు మారి
నీ మనసులో ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఏదన్నా ఇబ్బందిగా ఉంటుందా? నీతో ఇంట్లోనే కలిసి ఉంటున్నాను. ఇలా దగ్గరికి జరిగితే కెమికల్ రియాక్షన్ ఎందుకు జరుగుతుంది? ఏమీ జరగదు. అక్క నీకు దోశ, బావా నీకు ఇడ్లీ. థ్యాంక్ యూ. సరే, నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తాను. రాధ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేలోపు వీళ్ళకి నేను బ్లడ్ వాష్ చేస్తాను. బావా నువ్వు సూపర్ గా కొట్టావా? మనోహర్, అక్కడేం చేస్తున్నావు? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చొచ్చాను. ఏంటి? అదే మనం తిన్న టిఫిన్ కి బిల్ ఇచ్చొచ్చానని చెప్తున్నా. సరే, పద. మనోహర్, ఒక నిమిషం ఉండు. హే, ఎక్కడికి? ఏమై? అక్క ఏంటక్క? చూడు, చదువుకోవాల్సిన వయసులో నువ్వు ఇక్కడ పనిచేయడం ఏంటి? నాకు నాన్న లేడక్క, అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, చెల్లి చిన్నది, అందుకే నేను ఈ పని చేస్తున్నానక్క. నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు చదువుకుంటావా? చదువుకుంటానక్క, చదవంటే చాలా ఇష్టం. సరే అయితే నేను మొత్తం చూసుకుంటాను, ఉదయం వచ్చి కలుస్తాను. సరే అక్క. సరే, బాయ్. బాయ్ అక్క. ఆటో డబ్బులు మిగిల్చుకోవాలనే కక్కుర్తితో 3 కిలోమీటర్లు కూరగాయలు తీసుకుని నడుచుకుంటూ రావాల్సి వచ్చింది. నా బతికి ఎప్పుడు బాగుపడుతుందో ఏంటో ఏమీ అర్థం కావటం లేదు. చివరికి మంచినీళ్ళు కూడా తను తీర తాగేలా లేదు. మూర్ఖురాలా! మమ్మల్ని ఇంత అవమానించిందే కాకుండా ఎకిరి నవ్వు కూడానా? నిన్నేం చేస్తానో చూడు. అంటే ఏంటి? ఇప్పుడు ఆ నీళ్లు తీసుకుని నన్ను కుక్కగానో పిల్లిగానో మార్చేస్తారా? ఏదైనా సరే మంచి బ్రీడ్ గా మార్చేయండి.
ఏంటి స్వామీజీ, మీ దగ్గర ఉన్న నీళ్లతో నన్ను శపించాలనుకున్నారా? మీరసలు నన్ను శపించగలరా? హౌ 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 స్వామీజీ హౌ? ఆ? నేను కనుక మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటే మీరు ధ్యానంలోనే దారి చూసుకునేవారు. మీరు నన్ను శపించడం కాదు, నేనే మీ ప్రాణాలు కాపాడాను. ఓ స్త్రీ ఆగుము. స్వామి, నేను ఇస్త్రీలు చేసేదాన్ని కాదు. నా పేరు మాధవి. అయ్యో అది కాదు బాలక. హ, ఏంటి స్వామీజీ, నాకొక డౌట్. అసలు ఒక ఆడదాన్ని ఎలా పిలవాలో తెలియక ఇన్ని తెప్పలు పడుతున్నారే, మీరు స్వామీజీ ఎలా అయ్యారు? అదొక పెద్ద కథ తల్లి. చిన్నగా చెప్పడం కుదరదా? కుదరదమ్మా. ఓ సర్లేండి, ముందు నన్ను ఎందుకు పిలిచారో అది చెప్పండి. నా ప్రాణాలు కాపాడిన నీకు ఏదైనా వరం ఇవ్వాలని కోరికగా ఉంది తల్లి. ఆ? మీ ప్రాణాలే మీరు కాపాడుకోలేదు, మళ్ళీ కోరికలు ఉండకూడదా స్వామి? అయినా మీరు నాకు ఏ వరం ఇవ్వగలరు? కోరుకో అమ్మా, ఏదైనా ఇస్తాను. చూస్తుంటే పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇతను నాకేం వరాలిస్తాడు? అవునమ్మా, నేను చూడడానికి పిచ్చోళ్ళ ఉంటాను కానీ నా దగ్గర చాలా శక్తులు ఉన్నాయి తల్లి. ఏం కావాలో అడుగు. ఆహా, అవును, నా మనసులో అనుకున్నది మీకెలా తెలిసింది స్వామి? చెప్పాను కదా తల్లి, నాకు చాలా శక్తులున్నాయని. ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో తెలిసిపోతుంది. ఆ? అవునా? అవును తల్లి. ఆహా, అయితే నాకు అదే వరంగా కావాలి స్వామి. అదే అంటే ఏంటి తల్లి? అదే ఎదుటి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో నాకు తెలియాలి స్వామి. దాన్ని వరంగా ప్రసాదించండి స్వామి, ప్లీజ్ స్వామి. అంతే, అసలు ఆ ఫైల్లో ఏముంది? పద. పద వెళ్దాం. గాయత్రి, గాయత్రి, అబ్బా గాయత్రి, అమ్మా గాయత్రి, ఏం చేస్తున్నావమ్మా? అయ్యో, నీకేమైనా అర్థమవుతుందా అసలు? చూడు ఎంత రక్తం వస్తుందో. ముందర అలా కూర్చో, పద. జాగ్రత్త, అలా కూర్చో. కూర్చోమ్మా ముందు. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తానే. ఇదేంటి ఇప్పటికి ఇలా అడ్డంగా దొరికిపోయాను? ఏంటి గాయత్రి, ఏంటిదంతా? ఎందుకు ఇంత ఇరిటేట్ అవుతున్నావు? అసలు ఏం జరిగింది? ఏం లేదమ్మా. ఏం లేదేంటి గాయత్రి? ఏం లేకుండానే ఫ్లవర్ వాస్ పగిలిందా? నీ చేతికి దెబ్బ తగిలి రక్తం వచ్చిందా? కళ్ళ ముందు ఇంత కనిపిస్తుంటే ఏం లేదంటున్నావు? ఇంతకు ముందు కూడా నిన్ను చాలాసార్లు గమనించాను. ఎప్పుడు భయపడుతూనో, కంగారు పడుతూనో, లేదా ఇదిగో ఇలా ఇరిటేట్ అవుతూనో ఉంటావు. చెప్పు, ఆ ఫోన్ ఏంటి? ఆ ఫోన్లో ఎవరు? ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు? అన్ని విషయాలు ఈరోజు నాకు తెలియాలి. ఇప్పుడు ఇవిడికి ఏం చెప్పాలి? ఇవిడికి గాయత్రి మీద ఉన్న అతి ప్రేమ నా ప్రాణం తీసేలా ఉంది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఏం ఆలోచిస్తున్నావు గాయత్రి? ఇప్పటి వరకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తే తీయలేదు. కరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఎలా మేనేజ్ చెయ్యాలి? అమ్మ అడిగితే ఏం చెప్పాలి? ఇప్పుడు గాని ఈ ఫోన్ ఎత్తానంటే నా బండారం మొత్తం బయట పడిపోతుంది. ఇన్ని రోజులు తెలియకుండా దాచుకున్న ఐడెంటిటీ తెలిసిపోతుంది. నాకు నీ ప్రవర్తన ఏమాత్రం అర్థం కావట్లేదు గాయత్రి. ఎవరికో ఫోన్ చేస్తావు, ఇరిటేట్ అవుతావు. నీకు ఫోన్ చేస్తే తీయవు.
ముందా ఫోన్ ఇవ్వు, ఎవరో నేను చూస్తాను. అమ్మమ్మ, ఏదో కంపెనీ ఫోన్ అమ్మా. మార్నింగ్ నుండి ఇలాగే ఫోన్ చేస్తూ విసిగిస్తున్నారు. ఫోన్ చేస్తారు, లిఫ్ట్ చేస్తే మాట్లాడరు. అందుకే ఇరిటేషన్ వచ్చి ఫ్లవర్ వాస్ పగలగొట్టేశాను. ఇలా ఇవ్వు, నేను మాట్లాడతాను. మళ్ళీ కాల్ చేయకుండా గట్టిగా బుద్ధి చెప్తాను. ఇలా ఇవ్వు. అమ్మా వద్దు, వద్దమ్మా, ఏం అవసరం లేదు. నేను చూసుకుంటాను కదా. అయినా నువ్వు వాళ్ళతో మాట్లాడడం ఏంటి? ఈ నెంబర్ నేను బ్లాక్ చేసేస్తానమ్మా. సరే, ముందు ఆ పని చెయ్యి, లేదంటే ఇలాగే విసిగిస్తూ ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు. అలాగే అమ్మా. జాగ్రత్త. ఈవిడ అతి ప్రేమ నా చావుకొచ్చింది. అయినా ప్రతిదానికి ఇంత ఓవర్ రియాక్షన్ ఎందుకో అర్థం కాదు. కాస్తుంటే నా నిజ స్వరూపం బయటపడేది. కట్టిన అదే చేత్తో నా పీక పిసికి చంపేసేది. ఈ ఓవర్ ప్రేమ ఇంకా ఎన్ని రోజులు భరించాలో ఏంటో, ఎంతకాలం భరించాలి? పిన్నేంటి అలా చూస్తుంది? ఏం మాట్లాడుకుంటున్నావు గాయత్రి? నేనే మాట్లాడుకుంటున్నాను పిన్ని. నాకంతా తెలుసు. నువ్వు దేని గురించి అనుకుంటున్నావో మొత్తం తెలుసు. ఇప్పుడు నేను నీతో ఏమన్నాను పిన్ని? నీకేం తెలుసో నాకు అర్థం కావట్లేదు. నాకంతా తెలుసు గాయత్రి. నీ మనసులో ఫీలింగ్స్ అన్నీ నాకు తెలుసు. నువ్వేమనుకుంటున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నాకు మొత్తం తెలుసు. ఇప్పటి వరకు ఆవిడ విసిగించింది, ఇప్పుడు ఈవిడ. ఇప్పటి వరకు నేను రాధ విసిగించింది కదా, నువ్వు అది భరించలేకపోతున్నావు కదా. నాకు తెలుసు గాయత్రి, నీ మనసులో నువ్వు ఎంత బాధపడుతున్నావో. ఓహో, పిన్ని రాధ గురించి అనుకుంటుందన్నమాట. ఇంకా నయం, నా గురించి, నేను గాయత్రిని కాదు అన్న విషయం గురించి తెలిసిపోయిందేమో అని ఎంత టెన్షన్ పడ్డాను. చూడు గాయత్రి, నువ్వు రాధ గురించి టెన్షన్ పడుతున్నావని నాకు అర్థమైంది. చూడు గాయత్రి, నువ్వు నాకు కూతురు లాంటి దానివి. చిన్నప్పుడు నేను నిన్ను ఎత్తుకుని పెంచాను. నాకు కూతురు లేని లోటు నీ వల్ల తీరింది. నువ్విలా బాధపడుతుంటే నేను ఊరుకోలేను. ఆ రాధ అంతా చూస్తాను. పిన్ని, నువ్వు ఆవేశపడుకో, మనం ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. లేదు, ఆ రాధ వల్ల నీకెలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటానమ్మా. నీకు నేనున్నాను గాయత్రి, నేనున్నాను. అమ్మా, ఈ పిన్ని ఎంత టెన్షన్ పెట్టింది. తనకు తానే ఏదో ఊహించుకుని ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. పిచ్చి పిన్ని ఎమోషనల్ అవుతుంది. అయినా ఈరోజు నా టైం బాగుంది, అందుకే దొరకలేదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నాకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఈ పెద్ద ఆయన్ని పట్టుకొని రామచంద్రపురం గురించి తెలుసుకుంటే తప్ప నాకు క్లారిటీ రాదు. రాధా, చాలా ఆకలిగా ఉంది, భోంచేద్దామా? ఇంకా వంటే చేయలేదు, భోజనం ఎలా చేస్తావు? సరే, ఇద్దరం కలిసే వంట చేద్దాం పద, తొందరగా అయిపోతుంది. నాకు కొంచెం టైం పడుతుంది, నువ్వు వెళ్ళి వంట చేయి. సర్లే, నేను వెయిట్ చేస్తానులే రాధా. అవసరం లేదు, నువ్వు వెళ్ళు, నాకు పనుంది. సరే, వర్క్ ఏంటో చెప్పి ఇద్దరం కలిసే చేద్దాం. ఇది నువ్వు చేసే పని కాదు. ఎందుకు? ఎందుకంటే ఇది బుర్ర ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు.
అదే అందుకే అంటున్నాను, నువ్వు వెళ్ళి వంట చేయి, వర్క్ ఏంటో నేను చూస్తాను. హే, ఏంటిది ఏంటి రాదా, ఏంటిదంతా? మన సత్య నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి ఇంకా ఎన్ని మార్గాలున్నాయని చెక్ చేస్తున్నాను. అందుకే ఇక్కడ ఇదంతా రాశాను. మనం సత్య అనాథాశ్రమం నుండి ఎంక్వైరీ చేశాం, కానీ అక్కడ మనకు ఏమీ దొరకలేదు. 2 స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా ట్రై చేశాం, కానీ పజిల్ గానే మిగిలిపోయింది. తర్వాత నేను పెరిగిన అనాథాశ్రమం ద్వారా ఫాదర్ దగ్గర ట్రై చేశాం, కానీ అతను చనిపోవటం వల్ల అక్కడ ఏం ప్రూవ్ చేయలేకపోయాం. కానీ నిన్న మన ఆఫీస్కి ఒక పెద్ద ఆయన వచ్చాడు. సత్యని చూసి ఎందుకో కంగారు పడ్డాడు. అడిగితే ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. అదే వాళ్ళతో కలిసిపోయి వాళ్లలో ఒకరిగా ఉండి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. రాధా, ఈ ప్రోగ్రాం డిజైన్ చేసి చెప్పు, మనం వెళ్ళి వాళ్ళని కలుద్దాం. దానికి సంబంధించి ప్లాన్ రెడీగా ఉంది మేడం. ఏంట్రాదా అది? రేపు హోలీ సందర్భంగా వాళ్ళందరూ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండి అందరూ కలిసి హోలీ ఆడుకుంటారు. ఆ హోలీ వేడుకల్లో మనం కూడా వెళ్లి పార్టిసిపేట్ చేస్తే అందరూ మనతో భయం లేకుండా కలిసిపోతారు. అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు మన మాట వినటం ఈజీ అవుతుంది సార్. వాళ్ళందరూ పండగ మూడ్లో ఉంటే వాళ్ళంతా మనతో ఎందుకు కలుస్తారు? వాళ్ళ పండగ వాళ్ళు చేసుకుంటారు. పండగ మూడ్లోనే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు చెప్తేనే వాళ్ళు వింటారు. వాళ్ళు బాధల్లో వాళ్ళ పనుల్లో ఉన్నప్పుడు మన మాటల్ని పట్టించుకోరు. మనం వాళ్లలో కలిసిపోయి మీలో ఒకరిలా మీతో కలిసి పండగ చేసుకోవటానికి వచ్చామంటే వాళ్ళు ఆనందంగా మన మాట వింటారు. అయినా నువ్వేం మాట్లాడుతున్నావు రాదా? నీకేమైనా అర్థమవుతుందా? మా అమ్మ ఏంటి, బస్తీకి రావడం ఏంటి, వాళ్ళతో కలిసి రంగులు పూసుకుని హోలీ ఆడడం ఏంటి? అసలు నీకు కొంచెమైనా బుర్ర పనిచేస్తుందా? అయినా ఈ పనులన్నీ మీరు చెయ్యాలని మిమ్మల్ని పనిలో పెట్టుకుంటే మీరొచ్చి మమ్మల్ని బస్తీ చుట్టూ తిరగమంటారేంటి? గాయత్రి, నువ్వుండు, మేం మాట్లాడుతున్నాం కదా. రాధా, నువ్వు చెప్పిన ప్లాన్ చాలా బాగుంది. మనం పెద్దవాళ్ళలా కాకుండా వాళ్ళలో కలిసిపోతే వాళ్ళు మన మాట వింటారు. కానీ గాయత్రి ఏదో తెలిసి తెలియకుండా మాట్లాడింది. కాకపోతే రేపు దేవకి రాదు. అవును రాధా, దేవకికి రంగులు, ఆ రంగులు కలిసిన నీళ్ళంటే పడవు. అందుకే రేపు తన ఎటు బయటికెళ్ళదు. కానీ మీరొక పని చేయండి. రేపు మీరందరూ వెళ్ళి వాళ్లతో హోలీ ఆడి అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. నెక్స్ట్ ప్రోగ్రామ్కి నేను దేవకి కూడా జాయిన్ అవుతాం. అలాగే సార్. అమ్మో, అమ్మ ఎక్కడ ఒప్పుకుంటుందో, రేపు రాధ ఏం చేసి అమ్మకి దగ్గర అవుతుందా అని భయపడ్డాను. కానీ రేపు మాత్రం అమ్మ రావడం లేదు. అమ్మయ్యా. ఈరోజు ఇక్కడికి మేడం సార్ కూడా వచ్చుంటే చాలా బాగుండేది. అందరూ కలిసి అందరితో కలిసిపోయి మాట్లాడేవాళ్ళం. ఇక్కడికి నేను రావడమే ఎక్కువ, మళ్ళీ అమ్మా నాన్న కూడానా? అయినా అమ్మకి కలర్స్ పడవు అని నాన్న చెప్పారుగా. పైగా ఇలాంటి బస్తీల్లోకి అమ్మెందుకు వస్తుంది? నీ పైత్యం వల్ల నేను రావాల్సి వచ్చింది, కానీ లేకపోతే హాయిగా ఇంట్లో ఉండేవాళ్ళం. చూడు, నువ్విక్కడ ఉండాలి అనుకుంటే ఉండు, లేదంటే వెళ్ళిపో. అంతేకాని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయకు. ఉండాలో వెళ్లాలో నేను చూసుకుంటాను, కానీ నువ్వు వచ్చిన పని కాని. రాధా, పద వెళ్దాం.
నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్తే. ఏంటి నరసింహ పొజిషన్? మన వాళ్ళందరూ ఏమంటున్నారు? సార్ మీకు చెప్పాను కదా సార్, నేను చెప్తుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా అదేదో పనికిరాని విషయం అన్నట్టు అందరూ చూస్తున్నారు సార్. ఎవరూ పెద్దగా ఉత్సాహం చూపించట్లేదు. ఒకసారి మీరు మేడం చెప్పి ఒకసారి మాట్లాడండి సార్. సరే అలాగే నరసింహ గారు, అందరినీ ఒకసారి పిలు. అందరితో నేను మాట్లాడతాను. ఓ బాబాయ్, పిన్ని, అత్త, అందరు రండి. ఏ తమ్ముడు ఇట్రా, చెల్లి, అక్క ఇట్రా, రండి రండి, అక్క రండి రండి, అందరు రండి. ఏంటి నరసింహ, ఏంటి విషయం? వీళ్ళంతా ఎవరు? నేను చెప్పాను కదమ్మా, వీళ్ళకి పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయంట, రాత్రిపూట చదువు చెప్తారంట. నేను మీకు చెప్తే అర్థం కాలేదు కదా, అందుకే సారు మేడమే వచ్చారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. పేరు రాధా. నేను గాయత్రి ఇన్స్టిట్యూట్ నుండి వస్తున్నాను. మేము మీ బస్తీలో రాత్రిపూట కాలేజ్ పెడదామనుకుంటున్నాం. దాని వలన మీ జీవితాల్లో చాలా మార్పులు వస్తాయి. మీరు మీ పిల్లలని ఏ ట్యూషన్కి పంపించకుండా చదువు చెప్పుకోవచ్చు. మీకొస్తున్న కూలీ డబ్బుల్ని ఎవరి సహాయం లేకుండా మీరే లెక్కలు చూసుకోవచ్చు. మీరు చదువుకొని రోజు న్యూస్ పేపర్ చదవటం వలన ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా చదువుని మధ్యలో వదిలేసి ఇంటి అవసరాల కోసం పనికి వెళ్తున్న మీలో ఎందరికో పని నుంచి వచ్చాక మీరు మధ్యలో వదిలేసిన చదువుని కొనసాగించొచ్చు. మీరు హాస్పిటల్కి, సూపర్ మార్కెట్కి బయటికి వెళ్లిన బస్సు నెంబర్ దగ్గర నుండి మీరు కొన్న వస్తువులకి ధర ఎంతైందో చెక్ చేసుకోవచ్చు. ఇలాంటివి చాలా ప్రయోజనాలుంటాయి. అందుకే మీరందరూ మేం పెట్టబోయే నైట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. ఏంటి నరసింహ అన్న ఇది? ఒక్కరోజు సెలవు దొరికిందని పండగ చేసుకుందాం అనుకుంటే ఏంటన్నా ఈ గోల? పదండి పదండి, పండగ చేసుకుందాం. నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటివి వీళ్ళ దగ్గర వర్కౌట్ అవ్వవు అని. అయినా అందరూ పండగ మూడ్లో ఎంజాయ్ చేయాలనుకుంటారు కానీ ఇలా మనం చెప్పేసొళ్ళు ఎవ్వరూ వినాలనుకోరు. ఇంకా మనం ఎందుకు ఉండాలి ఇక్కడ? అసలు మనల్ని పట్టించుకునే వాళ్లే లేనప్పుడు. ఓ బాబాయ్, పిన్ని, అక్క, చెల్లి అందరూ రండి. ఈ రాధకు గాని పిచ్చి పట్టిందా? అందర్నీ వరుసలు కలుపుతూ వాళ్ళ దగ్గరికి అలా పరిగెడుతుంది. ఏంటి పిన్ని ఇది? సరే, నైట్ కాలేజ్ గురించి మీకు నచ్చలేదో అర్థం కాలేదో వదిలేయండి. కానీ మేమందరం మీతో కలిసి వసంత పంచమి జరుపుకోవాలని వస్తే మీరేంటి ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు? ఇదేనా బస్తీ మర్యాద? అసలు బయట మన బస్తీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు ఉండేది ఇరుకిళ్ళైనా వాళ్ళ మనసులు చాలా విశాలమని. వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా మంచితనం ఉంటుంది అని. వాళ్ళు ధనవంతుల, పేదవాళ్ళ అని పట్టించుకోరు. మంచి మనసున్న వాళ్ళ అని మాత్రమే చూస్తారు. ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు తెలుసా మీ గురించి? కానీ మీరేంటి? నేను మీ గురించి ఎంతో గొప్పగా విన్నాను, కానీ అసలు మీరు అలా లేరేంటి? సరే, మీరు పిలవకుండా మేం బస్తీకొచ్చాం. కనీసం మర్యాద కోసమైనా పండగ చేసుకుందామని పిలవాలి కదా. ఏంటి, ఈ రోజు మీరు మాతో పాటు పండగ చేసుకుంటారా? అవును, అందుకోసమే వచ్చాం. అవును, మీరు ఎప్పుడెప్పుడు పిలుస్తారా అని మేము వెయిటింగ్. ఏమి, వీళ్ళందరూ మన బస్తీలో వసంత పంచమి చేసుకుంటారంట. ఎలా ఉండాలి ఏర్పాట్లు? ఎలా ఉండాలి మర్యాద? వీళ్ళకి మన పండుగేంటో చూపిద్దామే. ముందేంటి, ఇప్పుడేం చేస్తారు? ఫస్ట్ ఉట్టి కొట్టి వసంత పంచమి స్టార్ట్ చేస్తాం. పదండి అయితే. రండి రండమ్మా. పదండి. రండి రండి.